జై గురుదేవదత్త. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న భీకరమైన యుద్ధ వాతావరణం గురించి అందరికంటే ముందుగా మన ఋషివాణి యూట్యూబ్ ఛానల్లో డిసెంబర్ 31వ తారీఖున రిలీజ్ చేసిన 2026 భారతదేశ ప్రపంచ భవిష్యత్తు అనే వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 19వ తారీఖున ఋషివాణి ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో చేసిన ఒక పోస్ట్లో 20వ తారీఖున 2 అతిపెద్ద గ్రహాలైన శని, నెప్ట్యూన్ అంటే వరుణ గ్రహాల యొక్క కలయిక మీన రాశిలో సంభవించబోతోందని, ప్రతి 36 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గ్రహాల కలయిక వల్ల, అలాగే షష్టగ్రహ పంచగ్రహ కూటముల వల్ల ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులు జరగబోతున్నాయని, ప్రపంచ గతిని మార్చివేసే సంఘటనలు 2026లో సంభవించబోతున్నాయని చెప్పి, ముఖ్యంగా దీనివల్ల పాశ్చాత్య దేశాల్లో యుద్ధ వాతావరణము, తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు, అతిపెద్ద రాజకీయ సంక్షోభాలు, విప్లవాలు, భూమి మీద మానవ మనుగడకు ఇబ్బంది కలిగించే వాతావరణ మార్పులకి బీజం పడబోతోందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ పోస్ట్ పెట్టిన 8 రోజులకే అంటే 28 ఫిబ్రవరి నుంచే తీవ్రంగా యుద్ధం అన్నది మొదలైంది. ఇక మనం జ్యోతిష శాస్త్ర గ్రంథమైన బృహత్ సంహితను కనుక పరిశీలించినట్లయితే, బృహత్ సంహితలో మనకు ఒక అద్భుతమైన శ్లోకం కనిపిస్తోంది. కుంభే వాయుమయే రాశౌ క్రూరో రాహు మహీసుతౌ సంయోగేస్మిన్ మహాఘోరే జాయతే అంబరాజం భయం. అంటే యుద్ధానికి, అగ్ని ప్రమాదాలకి కారకుడైన కుజుడు రాహుతో కలిసి కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఆకాశమంతా రక్తవర్ణంతో నిండిపోతుందని చెప్పి బృహత్ సంహిత మనకి తెలియజేస్తుంది. అంటే భయంకరమైన యుద్ధం అనేది వస్తుందని అందులో చెప్పబడింది. ఇక నేను ముందుగానే 19వ తారీఖు చెప్పిన పోస్ట్ లో పంచగ్రహ కూటమని చెప్పడం జరిగింది. ఈ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 24వ తారీఖున కుజుడు రాహుతో కలవడంతో కుంభరాశిలోకి రావడంతో ప్రారంభమైంది. ఇది సుమారు ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే ఈ నెల 3వ తారీఖున ఏర్పడబోతున్న సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కూడా ఆగస్టు 2026 వరకు చాలా తీవ్రమైన ఉత్పాతాల కాలమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా యుద్ధానికి, అగ్ని ప్రమాదాలకి కారకుడైన కుజుడు మార్చి 13, 14 తారీఖుల్లో ఎగ్జాక్ట్ గా శతభిష నక్షత్రంలో రాహుతోటి కంజంక్షన్ అనేది చేస్తున్నాడు. కాబట్టి మిత్ర దేశాలు, నేటో దేశాలు ఇవన్నీ కూడా సంధి కుదర్చకపోతే అమెరికా, ఇరాన్, అరబ్ కంట్రీస్, పాకిస్తాన్ దేశాలలో తీవ్రమైన యుద్ధ భయం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా 13, 14 తారీఖుల్లో భూకంపాలు, తీవ్రమైన ఉత్పాతాలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తోంది.